రాయబారిగా కృష్ణయ్య వచ్చాడు. రాజ్యాన్ని కాపాడడానికి కాదు, లక్షల శవాల మీద యుద్ధాన్ని రగిలించడానికి. విశ్వరూపం ముగిసింది, వెలుగు తగ్గింది. కృష్ణుడు మళ్ళీ సాధారణ రూపంలోకి వచ్చాడు. కానీ సభలో ఉన్న వాళ్ళెవరూ కళ్ళెత్తి చూడలేకపోతున్నారు. కృష్ణుడు నిశ్శబ్దంగా సభ నుండి బయటకు నడుస్తున్నాడు. ఆయన నడుస్తుంటే ఆయన వెనుక మృత్యువు నీడ నడుస్తున్నట్లుంది. సభ ద్వారం దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఒక్కసారి చూశాడు. ఆ చూపులో జాలి లేదు, కేవలం తీర్పు మాత్రమే కనిపిస్తుంది. కురువృద్ధులారా, సంధి ప్రయత్నం ముగిసింది. శాంతికి తలుపులు మూసుకుపోయాయి. ఇక వినబడేది కేవలం ఆయుధాల మోత, కనిపించేది కేవలం రక్తపు ఏరులు. సిద్ధంగా ఉండండి, కురువంశపు అంతిమ యాత్రకు సమయం ఆసన్నమైనది అని కృష్ణుడు పలుకుతున్నాడు. రాయబారం విఫలమైంది అంటే యుద్ధం ఖాయమైంది. భగవంతుడు అడిగినప్పుడు 5 ఊళ్ళిచ్చి ఉంటే నేడు లక్షల మంది తలకు తెగిపడే అవకాశం వచ్చేది కాదు.